రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా ఇక్కడ నేను 6 బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నానండి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. వీటిని అంచులెమ్మట నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక్కొక్క బ్రెడ్ ముక్కను తీసుకొని ఈ విధంగా మధ్యకి కట్ చేసేసుకోండి. ఇలానే అన్ని ముక్కల్ని కూడా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఆ బ్రెడ్ ముక్కల్ని బాండీలో ఎన్నైతే సరిపోతాయో అన్ని ముక్కల్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి. 2 నిమిషాలకి ఇవి ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి కదండి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అదేవిధంగా మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, చాలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి చక్కగా వచ్చినాయి కదా. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని 1 టేబుల్ స్పూన్ కాజు వేసుకోండి. 10 సెకండ్ల పాటు ఇది ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే బాండీలో 1 కప్పు పంచదారని కూడా వేసుకోండి. 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్ళు అయితే సరిపోతుందండి. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు పంచదార వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు దాకా పంచదారని వేసుకోండి. ఈ పంచదార కరిగి జిగురు పాకం వచ్చేదాకా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాయిల్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా పంచదార మొత్తం కరిగిన తర్వాత అందులో 3 దంచినటువంటి యాలక్కాయలను వేసుకొని ఈ విధంగా జిగురు పాకం రాగానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆ బ్రెడ్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, పంచదార పాకం అనేది ఖచ్చితంగా జిగురు పాకం రావాలి, లేదంటే బ్రెడ్ హల్వా తినేటప్పుడు నీరు నీరుగా ఉంటుంది. ఇలా బ్రెడ్ ముక్కలు వేయంగానే కొంచెం సేపటికి బ్రెడ్ అంతా ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు గెరటితో ఈ విధంగా మధ్యకి కట్ చేస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం సేపటికి ఈ విధంగా పంచదార పాకం మొత్తం బ్రెడ్ ముక్కలు బాగా పీల్చేస్తాయి కదండి. అప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ కాజు అలానే కిస్మిస్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలితిప్పుకోండి. ఇలా కలితిప్పుకున్న తర్వాత ఈ బ్రెడ్ హల్వా ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇంకా మరింత టేస్ట్ రావాలంటే 1 కప్పు కాచి చల్లార్చినటువంటి పాలను కూడా వేసుకొని బాగా 2 నిమిషాల దాకా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.